నమస్కారం. పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు, పోలాప్రగడ రాజలక్ష్మి గారు ప్రసిద్ధ రచయిత్రులు. ఒకళ్ళు మా నాన్నగారు, ఒకళ్ళు మా అమ్మగారు. మరి వారి సాహిత్య గంధం మాకేమైనా వచ్చిందా అంటే రాలేదనే చెప్పాలి. అలాగని మరి వాళ్ళ గురించి చెప్పడానికి మాకు అధికారం ఉందా లేదా అంటే ఉంది. అందువల్ల నేనేమనుకున్నానంటే వాళ్ళ సాహిత్యంలోకి వెళ్లకుండా వాళ్ళ వ్యక్తిత్వంలోకి వెళ్తే అది వినేవాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత మాకు కూడా చెప్పడానికి సాధికారత వస్తుంది కదా. అందువల్ల నేనేమనుకున్నానంటే మా నాన్నగారిది 1929లో జన్మించారు, డిసెంబర్ 28న. 9 అని అన్నారు మా పెద్దన్నగారు. అది సో ఇంకో 3 ఏళ్లలో సంవత్సరాలకి శతాబ్ది అంటారు కదా, అది చేస్తారు. అందువల్ల ఆ వరకు కనీసం వారానికి ఒకటైనా సరే సో ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ముచ్చరిద్దాం అనుకుంటున్నాను. సో అలా 3 ఏళ్లలో 150లో కనీసం 100 ఎపిసోడ్స్ అవుతాయని నా ఆశ, ఆకాంక్ష. పెద్దవాళ్ళకి చాలా అలవాట్లు ఉంటాయి. అవి మంచివా చెడ్డవా అని మనం చెప్పే అర్హత మనకు ఉండదు, కానీ దానివల్ల మనం లాభం పొందామా లేదా అనేది మాత్రం గ్యారంటీగా చెప్పచ్చు. అలా మా నాన్నగారు చెప్పిన విషయాల్లో మేము విన్నవి, ఆచరించినవి, లాభం పొందినవి. అలాగే నాన్నగారు 40 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో 1,00,000 మందికి పాఠం చెప్పుంటారు. వాళ్ళు ఆచరించి, గుర్తుపెట్టుకుని ఆచరించి లాభం పొంది మాతో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా రకరకాలు ఉన్నారు. అలా వాళ్ళ గురించి కూడా అవి ఒక సంఘటనలుగా అట్లా నాన్నగారు మాతోనే చెప్తుండేవారు. అలాగా ఒక వ్యక్తి గురించి అని చెప్పడం కష్టం, కానీ ఏమాత్రం గుర్తొచ్చిన వాళ్ళ పేరు, వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. మా నాన్నగారు అనంతపురంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగం చేసేవాడు. ఇవాళ ఆ విషయం చెప్తున్నాను. అనంతపురంలో 1962 నుంచి 65 వరకు, లేదా 60 నుంచి 64 వరకు అనుకుంటా, 4 ఏళ్ళు వచ్చేసారు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని కాబట్టి నాకు ఎగ్జాక్ట్ ఇయర్ తెలియకపోవచ్చు. 4 ఏళ్ళు పనిచేశారు. అందులో ఒక ఏడాది మేము రామ్నగర్ అని ఊరిలో, అనంతపురం ఊరిలో ఉండేవాళ్ళం. తర్వాత 3 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లో పెద్ద క్వార్టర్స్ ఒకటి ఇచ్చారు. ఆ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. నాన్నగారేమో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి, హెడ్గా ఆఫ్ ది డిపార్ట్మెంట్కి పనిచేసేవాడు. సో మా అన్నయ్య నాకంటే ఎక్కువ విషయాలు గుర్తుండొచ్చు, కానీ నాకు చెప్పాలనే ఉత్సాహం కొంచెం ఎక్కువ ఉండడం ఒకటి. తర్వాత నేను చిన్నవాడు అవడం వలన మా నాన్నగారు వాళ్ళతో కొంచెం ఎక్కువసేపు, ఎక్కువ రోజులు, ఎక్కువ నెలలు గడపడం ఒకటి. మూడోది, అమ్మ ఇక్కడ నేను ఇండియా వచ్చిన తర్వాత కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు, నేను ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు చెప్పేది. అవి కూడా జోడించి నేను చెప్తున్నాను. నాన్నగారు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ చెప్తున్నప్పుడు పాలిటెక్నిక్ కాలేజీ కూడా చెప్పమని రిక్వెస్ట్ చేశారు. ఆ పాలిటెక్నిక్ కాలేజీ ఎక్కడ ఉండేది? మేమున్న కాలనీలో ఉండేది. ఆ మాటకు వస్తే పాలిటెక్నిక్ కాలేజీ ముందు కట్టారు. అది మిలిటరీ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళదే ఉన్న బిల్డింగ్స్ కన్వర్ట్ చేసి మిలిటరీ పాలిటెక్నిక్కి క్లాసులు ఇచ్చారనుకుంటాను. ఇంజనీరింగ్ కాలేజీ ప్రత్యేకంగా వేరుగా ఒక 1 or 2 కిలోమీటర్స్ దూరంలో కట్టారు. సో మా నాన్నగారు అక్కడ చెబుతున్నప్పుడు మేము ఎలిమెంటరీ స్కూల్లో మా కాలనీలో ఉన్నది అయిపోయిన తర్వాత అటు వచ్చేవాళ్ళం. అటు వస్తే నాన్నగారు పాఠం చెప్తూ కనిపించేవారు. మేము ఎప్పుడైతే అలా అనిపించామో ఇలా వెళ్ళండి అనేవారు. ఈ స్టూడెంట్స్కి వెనకాల ఉండేవాళ్ళం కాదు, మేము కనిపించేవాళ్ళం కాదు. వెనక్కి తిరిగేటప్పటికి మేము కనిపించేవాళ్ళం కాదు, మేము పక్కకి వెళ్ళిపోయాం. మళ్ళీ ముందుకు వస్తే ఇక్కడ రాకూడదు మీరు అన్నట్టుగా చెప్తుంటారు. అలాగా నాకు చిన్నప్పుడు బాగా గుర్తు ఏంటంటే, పాలిటెక్నిక్ కాలేజీకి నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళాను. అలాగే ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లోనే ఉండడం వలన ఫైనల్గా ఇంజనీరింగ్ చేసామంటే చిన్నప్పటి ఆ వాసనలు ఉండొచ్చు అనమాట. సో
తర్వాత మా నాన్నగారి వ్యక్తిగతంగా వస్తే అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసిన వాళ్ళు మరి 1960లోనే ఇంజనీరింగ్ పాస్ అయ్యారంటే వాళ్ళు మన దేశంలో మంచి దీనికి వెళ్తారు కదా. అందులో ఒక అతను శేషాచలపతి అన్న అతను మా నాన్నగారికి బాగా క్లోజ్గా ఉండేవాడు. అతను ఇంట్రెస్ట్గా ఉండేది ఏంటి లిటరేచర్లో వాటిలో. అతని పేరు మీద నాన్నగారు తీరని కోరికలను ఒక నాటకం కూడా రాశారు. ఎందుకంటే ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్కి కాంపిటీషన్ చేసినప్పుడు డైరెక్టరు టీచర్లు ఉండొచ్చు, కానీ రైటర్ మాత్రం స్క్రిప్ట్ రాసిన వాళ్ళు మాత్రం అదేంటిది స్టూడెంట్ ఉండాలి, లేకపోతే స్టూడెంట్ డైరెక్టర్గా ఉండాలి, కథ రాసిన వాడు మాత్రం ఎవరైనా ఉండొచ్చు అన్నది ఏదో ఒక రూల్ ఉంది అందులో. అందువల్ల అతను మా నాన్నగారు కలిసినట్టుగానే ఆ నాటకం రాశారు. అతనికి ఆల్ ఇండియాలో సెకండ్ బెస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ విధంగా మా నాన్నగారికి బాగా క్లోజ్గా ఉండడం. తర్వాత అతనికి నాటకాలు అవన్న ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత చదువు సివిల్ ఇంజనీరింగ్ చేసేవాడు అనుకుంటాను శేషాచలపతి. మాకు శేషాచలపతి మాధవయ్య వీళ్ళిద్దరూ ఇంట్లో ఇదనమాట. ఒకసారి ఆ శేషాచలపతి ఒక ఏంటిది సోది చెబుతావన్న ఏదో ఒక ఎరకల వాళ్ళని వేషం వేసుకుని మా ఇంటికి వచ్చి మా అమ్మగారు చీర కూడా తీసుకెళ్ళాడు. అతను అది నాకు బాగా గుర్తుంది. ఒక చిన్న పిల్లవాడిని ఎవరి దగ్గర నుంచో అదేంటిది తీసుకొచ్చి ఆ పిల్లవాడిని తను అదేంటిది చంకలో పెట్టుకుని సోది చెప్పాడు. అతనికి బస్ ప్రైజ్ కూడా వచ్చింది, బాగా గుర్తుంది. ఇంతకీ అతని కథ ఏంటంటే అతను చదువుకున్నాడు, పెద్దవాడు అయ్యాడు, రైల్వేలో చేరాడు. రైల్వేలో ఒక హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాడు. హయ్యర్ పొజిషన్కి వెళ్తే మా నాన్నగారు అన్నారు, శేషాచలపతి నువ్వు మరి చాలాసార్లు అదేంటి ఇలా వెళ్తుంటావు కదా బాపట్ల మీద నుంచి, ఒకసారి బాపట్ల మా మేడం గారిని మమ్మల్ని కూడా చూడడానికి రావచ్చు కదా అంటే, తప్పకుండా మాస్టారు నేను నెక్స్ట్ మంత్ వస్తాను అన్నాడు. మా నాన్నగారు మరి ఎప్పటి నుంచో కదా అప్పటికి ఆల్మూరు వదిలేసేసి, అదే ఆల్మూరు కాదు మన అనంతపురం వదిలేసి ఏలూరు వచ్చి ఏలూరు నుంచి మేము బాపట్ల కూడా వచ్చాం. అందువల్ల మా నాన్నగారు ఒక వారం పోయిన తర్వాత శేషాచలపతి నువ్వు వస్తున్నా అన్నావు కదా, మరి ఎలా వస్తున్నావో తెలియదు నాకు, నీ రిజర్వేషన్ నేను చేయించమంటావా ట్రైన్కి రిజర్వేషన్? మీరు స్టేషన్కి వస్తారు కదా మాస్టర్ అని. వస్తానన్నాను. మీరు చూస్తారు కదా, నేను చూసుకుంటానండి అన్నాడు. సరే శేషాచలపతి చూసుకుంటాడు కదా అని మా నాన్నగారు వదిలేశారు. ఈ లోపున ఆ శేషాచలపతి వచ్చే రోజు వచ్చేసింది బాపట్ల. మా నాన్నగారు చెప్పిన ఇన్సిడెంట్ ఇది. మా నాన్నగారు అన్నారు మా అమ్మగారిని కూడా వస్తావా స్టేషన్కి అన్నారు. ఆ స్టూడెంట్ ఇటు ఉంచేపటికి మరి వంట అది వండాలి కదా, నేను రాను అని చెప్పారు. మా నాన్నగారేమో స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్కి వెళ్ళేప్పటికీ అక్కడ మొత్తం రైల్వే స్టాఫ్ అందరూ చాలా అటెన్షన్లో ఉన్నారు. సో విజయవాడ నుంచి అదేంటిది జనరల్ మేనేజర్ గారు వస్తున్నారండి అన్నారు. మరి ఇతను ఎలా వస్తాడో ఏం వస్తాడో తెలియదు, ఇవిడే వస్తాడా అని చెప్పి ఆఖరికి మొత్తం మీద మా నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. సో ఒక రైలు పెట్టి ఒకటే రైలు పెట్టి ఇంజిన్తో వచ్చింది. వచ్చేటప్పటికి అందులోంచి తను దిగాడు. శేషాచలపతి ఏంటి ఇలా వస్తున్నావు అంటే, మాస్టరు నేను సౌత్ సెంట్రల్లో జనరల్ మేనేజర్గా ఉన్నాను, ఇంజనీరింగ్ హెడ్గాను. సో నాకు ప్రత్యేకంగా రైలు వస్తుంది, నేను ఒక రైలు పెట్టి తీసుకుని ఇలా వచ్చాను. అందువల్ల మీరు అంటే ఇదేంటి శేషాచలపతి ఈ విషయం నాకు ఎప్పుడు తెలియదు, నువ్వు జనరల్ మేనేజర్ అయ్యావని తెలియదు, తర్వాత నీకు ప్రత్యేకంగా రైలు ఉంటుంది తెలియదు, నేమో రిజర్వేషన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అది చెబుదామని నేను మీకు చెప్పలేదండి మాస్టర్. సో ఆ తర్వాత బాపట్ల ఊరంతా మా నాన్నగారికి శిష్యుడు గురించి ప్రత్యేకంగా రైలు వచ్చింది విజయవాడ నుంచి అని చెప్పి, శేషాచలపతి వచ్చాడని చెప్పి, సో చాలా ఏమంటుందన్న ఒక రకమైన ప్రచారం అనండి ఎవరిని జరిగింది. సో మా నాన్నగారు మాత్రం ఎప్పుడైనా సరే బాపట్లలో ఎవరు కనిపించినా, ముఖ్యంగా మేము బయట బాంబేలో వర్క్ చేసినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు, అరే శేషాచలపతి వచ్చినప్పుడు ఇలా జరిగిందిరా, నేనేమో రిజర్వేషన్ చేద్దాం అనుకున్నాను, తనేమో జనరల్ మేనేజర్గా ఉండి సొంతంగా రైలు వచ్చింది అని చెప్పారు. సో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారు. కానీ అందులో నాకు కనిపించింది ఏంటంటే తన స్టూడెంటు అంత టాప్ పొజిషన్కి వెళ్ళాడన్న ఆనందం, తర్వాత తను హంబుల్నెస్, అది రెండు కనిపించింది. అలాగా స్టూడెంట్ల గురించి చాలా కథలు ఉన్నాయి. ఈ కథ ఒకటి నేను ఇవాళ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే
ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి గౌరవం ఉండేది. సో తన స్టూడెంట్స్ ఎక్కడొక్కడ ఉండేవారు, ఐఏఎస్ ఆఫీసర్లోనో చీఫ్ సెక్రటరీలోనో వాటిలో ఉండేవారు. అదేంటి అది నాకు ఒక పద్యం గుర్తొస్తుంది. నువ్వు నీకు నీ కొడుకేమో ఏ పని ఎవరు చేద్దామన్నా కూడా ఆయన యొక్క పర్మిషన్ తీసుకోవాలి, ప్రథమ పూజ చేయాలి. ఆయనేమో నీ భార్య ఏమో ప్రపంచానికి శక్తి ఇచ్చే ఆవిడ. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వినాయకుడు మనం ఏం చేసినా కూడా ప్రథమ పూజ చేస్తామని, తర్వాత భార్య పార్వతిని అందరూ శక్తిగా పూజిస్తారని అని చెప్పి అన్నీ చెబుతూ నువ్వేమున్నా నీకు బూడిద రాసుకుంటావు కానీ మీ ఫ్యామిలీ అంటే మీ యొక్క పరివారం యొక్క గొప్పతనం కానీ నీ గొప్పతనం ఉంది అని చెప్పి దూర్చుటి శివుడి మీద పద్యం రాసేట అది గుర్తుంది నాకు. అలాగా మా నాన్నగారి శిష్యులందరూ అలా వెళ్తుంటే మా నాన్నగారు ఆ అపర శివుడిలాగా చాలా సంతోషిస్తూ ఉండేవారు. సో అందువల్ల అది ఇవాళ చెబుదాం అనుకుంటున్నాను. తన శిష్యులు ఎవరు ఇదైనా కూడా ఇంకొకళ్ళు చూసి వాళ్ళ ఔన్నత్యాన్ని చూసి చాలా సంతోషించే ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం మా నాన్నగారిది. సో నెక్స్ట్ టైము ఇంకొక ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తాను నేను. సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పోలాపరేడ.